హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు మై తలనొప్పి వ్లాగ్స్. ఈ రోజు వచ్చేసి మన ముందుకి చాప్టర్ 4 పిరికితనం అనే సబ్జెక్ట్ ని తీసుకొచ్చాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చూడండి మీరు కూడా. చాప్టర్ 3 లో అతన్ని ప్రేమించిన అమ్మాయి వదిలేస్తుంది. అలా వదిలేసిందని చెప్పి కుంగి కుసించిపోతాడు. ఎటు చూసినా ఏం చేసినా ఆమె జ్ఞాపకాలే, ఆమె ఆలోచనలే. ఆ బాధలో ఉన్న అతని తల్లిదండ్రులు చాలా ధైర్యం చెప్తారు, అతనికి అండగా నిలబడతారు. అప్పుడు అతనికి తల్లిదండ్రుల ప్రేమ ఏంటో చాలా తెలుస్తుంది. అటేమో అమ్మాయి వదిలేసిందని బాధ, ఇటేమో తల్లిదండ్రులను అర్థం చేసుకోలేదు, వాళ్ళ ప్రేమని ఇన్ని రోజులు గమనించలేదనే ఆవేదన. ఈ రెండు భరించలేక అతను సూసైడ్ చేసుకుందామని పిరికితనంతో ఆలోచిస్తాడు. అతని పిరికితనం వల్ల అతను చనిపోదామని చెప్పి అతని పొలం దగ్గర ఉన్న కాలువ గట్టుకు వెళ్తాడు. కాలువ అంచు నిలబడి అతను జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీరు పెట్టుకుంటాడు, చాలా కన్నీరు పెట్టుకుంటాడు. ఇక కాలువలోకి దూకుదామని చెప్పేసి కళ్ళు మూసుకొని రెడీ అవుతాడు. అదే సమయంలో పొలానికి వస్తున్న వాళ్ళ నాన్న కాలువ అంచున నిలబడిన తన కొడుకు కళ్ళల్లో నీరు చూసి భయంతో అరుస్తూ బైక్ పై నుంచి కింద పడిపోతాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ చాప్టర్ లో చెప్తాను. దయచేసి అందరూ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నేను చేసే వీడియోస్ ని ఎంకరేజ్ చేయండి. మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.